కార్మిక వర్గాన్ని యాజమాన్యాలు కట్టుబానిసలుగా మార్చేందుకు తెచ్చిన 4 లేబర్ కోడ్ల అమల్లోకి తీసుకురావద్దని కార్మిక సంఘాలు కోరుతుంటే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మేడే ద్వారా సాధించుకున్న రోజుకి 8 గంటల పనిని ఓటీతో కలిపి 12 గంటల పనిదినంగా పెంచుతూ చట్టం తీసుకురావడం దుర్మార్గమని, కార్మిక వర్గాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తే చరిత్రలోనే కనీవిని ఎరుగని ఉద్యమాలు చేయాల్సి వస్తుందని ఐఎఫ్టీయూ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ తిరుపతి నగర కమిటీ అధ్యక్షురాలు సుజాత, నాయకురాలు శశికళ, ఆటో యూనియన్ నాయకులు మల్లి, రవి, శ్రీను, హుస్సేన్, బాబు, వేమయ్య, అభిరామ్, ఉదయ్, చిరంజీవి, బాలకృష్ణ, మోహిత్, రాఘవేంద్ర, రాములు, వెంకటేష్, మధు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పుడం విజయ్ కుమార్, ఆటో వర్కర్ ఫెడరేషన్ సంఘం. ప్రభుత్వం జీవో నంబర్ 21ని ప్రభుత్వంలోకి రాకముందు ఈ కూటమి ప్రభుత్వం చెప్పింది. ఈ జీవో నంబర్ 21 వల్ల ఆటో కార్మికులు అనేక సమస్యలతో సతమతమయ్యి ఇబ్బంది పడిపోతున్నారు. కావున ఈ జీవో నంబర్ 21 రద్దు చేయాలి. అలాగే ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 15,000 రూపాయలు ప్రతి ఆటో లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికుడికి ఇవ్వాలి. అలాగే ఆటో కార్మికులకి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. అలాగే ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆ బోర్డు ద్వారా ఆటో కార్మికులకి వాళ్ళ పిల్లలకి అనేక విధాలుగా ఉపయోగం ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన సంక్షేమ బోర్డుని వెంటనే సంక్షేమ బోర్డు అమలు చేయాలనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐఎఫ్టీయూ ఆటో వర్కర్స్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. 12 సంవత్సరాలుగా తెచ్చుకున్న కార్మిక చట్టాలని వ్యతిరేకంగా 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానం ఈ కూటమి ప్రభుత్వానికి తగదని తెలియజేస్తున్నాం ఐఎఫ్టీగా. అలాగే ఆశా అంగన్వాడీ వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి. ఇచ్చిన ఎన్నికలకు ముందు మాకు ఇచ్చిన హామీల్ని అంగన్వాడీ వాళ్ళకి నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే బిల్డింగ్ వర్కర్స్కి సంక్షేమ పథకాలను అమలు చేయాలి. అదే గూగుల్ మ్యాప్ని పర్యావరణ వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆ సెంటర్ని ఆఫ్ చేయాలి. అదేవిధంగా అంగన్వాడీ ఆశా ఉద్యోగస్తులందరినీ ఎన్నో పని గంటలు ఎక్కువగా వర్క్ ఎక్కువ యాపులతో ఎక్కువ మునిగి తేలుతున్నారు. యాపుల మీద సరిగ్గా ఫోన్లు ఇవ్వకుండా, నెట్ ఇవ్వకుండా, జీతాలు పెంచకుండా పనులు ఇట్లా పాటిగా పనులు చేయించిన కూటమి ప్రభుత్వం తగదనేసి మేము తెలియజేస్తున్నాము. అలాగే ప్రజలకి వేతనాన్ని కల్పించే పని విధానాల్ని ఇచ్చేయాలి, కల్పించాలి. అదేవిధంగా కార్మికులందరికీ ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఈ కూటమి ప్రభుత్వం నెరవేర్చాలి. పని గంటలు చాలా దారుణమైన విషయము. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అలాగే ప్రతి ఒక్క ఆటో వర్కర్లందరికీ లోన్లు, బ్యాంకు లోన్లతో ఆటోలు ఇవ్వాలనేసి, అలాగే ఫ్రీగా కూడా పెట్రోల్ కానీ అలాగే సిఎన్జి కానీ ఏర్పాటు చేయాలి. వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే అవుట్సోర్సింగ్ వాళ్ళందరికీ కూడా పని గంటలు 12 గంటలు 13 గంటలు కూడా చేస్తున్నారు. ఆ కాంట్రాక్ట్ని రద్దు చేయాలి. కార్మికులందరికీ కూడా మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఇవ్వాలని మేము ఈ సందర్భంగా ఐఎఫ్టీగా తెలియజేస్తున్నాం.